మిథిలా నగరం ఈరోజు ఆనందంతో కళకళలాడుతోంది. ప్రతి వీధి పూలతో అలంకరించబడి, ప్రతి మనసు ఆశతో నిండిపోయింది. జనక మహారాజు నిర్వహిస్తున్న ఈ మహాస్వయంవరం భూమిపై అరుదైన ఘట్టంగా మారింది. అనేక రాజులు, యోధులు వచ్చి శివధనుస్సును ఎత్తేందుకు ప్రయత్నించారు. కాని ఆ దివ్యమైన ధనుస్సును ఎవరూ కదిలించలేకపోయారు, ఆఖరికి రావణాసురుడితో సహా. ఆ సమయంలో శాంత స్వభావంతో, దివ్య తేజస్సుతో నిండిన రాముడు ముందుకు అడుగుపెట్టాడు. అతని అడుగుల్లో ధైర్యం, ముఖంలో వినయం, హృదయంలో ధర్మం కనిపించాయి. రాముడు శివధనస్సు వద్దకు చేరి దానిని సులభంగా పైకెత్తాడు. అతను ధనస్సుకు తాడు కట్టి శక్తిగా వెనక్కి లాగిన క్షణంలో ఆ ధనస్సు అతని పరాక్రమాన్ని తట్టుకోలేక మధ్యలోనే రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఆ శబ్దం మిథిలా అంతా మార్మోగింది. ప్రజల హర్షధ్వానాలు ఆకాశాన్ని తాకాయి. జనక మహారాజు ఆనందంతో నిండిపోయి, ఇతనే నా కుమార్తె సీతకు యోగ్యుడు అని ప్రకటించాడు. రాజభవనం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. పూల వర్షం కురిసింది. వాద్యాలు మార్మోగాయి. ప్రజలు నృత్యాలతో సంబరాలు జరుపుకున్నారు. ఇలా రాముడు సీతాల కలయికకు శ్రీకారం చుట్టబడింది. ఇది కేవలం ఒక వివాహం కాదు, ధర్మం, ప్రేమ, దైవత్వం కలిసిన శాశ్వత బంధానికి ఆరంభం.